బాబు 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 ఛ, ఏం బ్రతుకో ఏంటో. ఒక్కరోజు కూడా నాకు నచ్చినట్టుగా బతకలేకపోతున్నాను. ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఛ, అసలు ఈ పని చేయడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అయినా చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అంత నా కర్మ. ఎక్కడికి వెళ్తున్నానో చెప్తేనే గాని ఇంట్లో వాళ్ళు గడప దాటనివ్వరు. తీరా తప్పించుకుని అక్కడికెళ్తే ఆ సారదనేవాడు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి విసిగిస్తూనే ఉంటాడు. ఇది సరిపోదన్నట్టు ఇంట్లో లక్ష్మి, బయట దేవ చంపుకు తింటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా దొంగచాటుగా పనిచేసుకోవాలి? ఇవన్నీ భరిస్తూ ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ కష్టం నా కూతురు పడకూడదు. నాకున్న ఒకే ఒక్క ఆస్తి నా కూతురు. అయ్యో, అప్పుడే 8:30 అయింది. ఇప్పుడు కిందకి వెళ్ళగానే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ఈ గంట నుంచి దాటుకుని వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో ఏమో. భగవంతుడా, ఈరోజు నువ్వే కాపాడాలి. కరెక్ట్గా బయలుదేరే టైంకి ఫోన్ చేశారు. ఎవరై ఉంటారు? ఆ సారథియేనా? అయ్యో, బాస్ ఫోన్ చేస్తున్నారేంటి? ఎన్ని రోజులు పనికి ఎందుకు రాలేదని అడుగుతారా? లేదంటే నా అసలు పేరు తెలిసి అబద్ధం చెప్పానని నిలదీయడానికి ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? లిఫ్ట్ చేయాలా వద్దా? అమ్మో, ఇలా లిఫ్ట్ చేయకపోతే ఏమనుకుంటారు? ఎందుకు ఫోన్ చేశారో ఏంటో. నమస్తే సార్, ఆల్రెడీ బయలుదేరాను సార్. ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. సారీ సార్, నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. నా కూతురు చిన్నపిల్ల. మా ఆయన గురించి మీకు ఇదివరకే చెప్పాను. నేను సంపాదించిందంతా ఆయన తాగుడికే సరిపోతుంది. ఇదంతా సరిచేయటానికి నానా అవస్థలు పడ్డాను. అందుకే 2-3 రోజుల నుంచి పనికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ సార్, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. అయ్యో మాలిని, ఒక్క నిమిషం ఆగమ్మా. కాస్త నేను మాట్లాడడానికి టైం ఇస్తావా? సారీ సార్, నేను చేసింది తప్పు, అందుకే క్షమాపణలు అడుగుతున్నాను. అయ్యో పర్వాలేదమ్మా. నీ కూతురు కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను కళ్ళారా చూశాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీది చాలా పెద్ద మనసు సార్, అందుకే నా బాధలు మీకు ఈజీగా అర్థమవుతున్నాయి. ఇంకో 10 నిమిషాల్లో అక్కడుంటాను సార్. అక్కర్లేదమ్మా, నువ్వు ఇక్కడికి రావాలని ఫోన్ చేయలేదు. ఎందుకు సార్? నన్ను పనిలో నుంచి తీసేశారా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను సార్? సారీ చెప్పాను కదా. చచ్చా, అది కాదమ్మా. ఒక్కడనే ఇంట్లో ఉండి బోరింగ్గా ఉంది. 4 రోజులు అలా ఊరేలొద్దాం అనుకుంటున్నాను. నేను రాగానే నీకు ఫోన్ చేస్తాను. అంతవరకు నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదని చెప్పడానికే ఫోన్ చేశానమ్మా. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పారు సార్. కడుపులో పాలు పడ్డట్టయింది. నేను వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు నువ్వు మళ్ళీ యథావిధిగా పనిలోకి రావచ్చు. అంతవరకు నీ ఇంటి ఖర్చుల గురించి నువ్వేం దిగులు పడొద్దు. ప్రతి నెల హాఫ్ శాలరీ నీకు పంపిస్తూనే ఉంటాను. పాలు మాత్రమే కాదు, పంచామృతం కడుపులో పడ్డట్టయింది. అయ్యో సార్, పని చేయకుండా డబ్బులు తీసుకునే అలవాటు నాకు లేదు. ఏదో నా కూతురి ఖర్చుల కోసం కష్టపడుతున్నాను, కానీ ఫ్రీ మనీ కోసం ఆశపడేదాన్ని కాదు సార్. నేను పనిలో జాయిన్ అయ్యాకే శాలరీ ఇవ్వండి. వద్దంటే కుదరదమ్మా. నా గార్మెంట్స్లో పనిచేసే ప్రతి అమ్మాయి ఏదైనా కష్టం వస్తే నన్ను డబ్బులు అడుగుతారు. నీకు ఇన్ని కష్టాలున్నా ఫ్రీ మనీ అక్కర్లేదు అంటున్నావంటే నిజంగా నేను చూస్తే గర్వంగా ఉందమ్మా. నా మాట విని కాదనకమ్మా. అయ్యో, మీరింతలా చెప్తుంటే నేనెందుకు కాదంటాను సార్. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. అయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకమ్మా?
డబ్బు మనతో పాటు రాదుగా. ఉన్నప్పుడు చేసిన సాయమే మనం పోయినప్పుడు కూడా గుర్తుంటుంది. సరేనమ్మా, మీ కూతురు జాగ్రత్త. ఉంటాను, బాయ్. అమ్మయ్యా. ఏమండి, బాబు కనిపించాడా? బాబు కనిపించాడా లక్ష్మి? మొత్తం వెతికావా? వెతికానండి, ఎక్కడ కనిపించలేదు. మీకు కూడా కనిపించలేదంటే ఎక్కడికి వెళ్ళినట్టు? కింద గదులన్నీ వెతికామన్నయ్య, ఎక్కడా కనిపించలేదు. పైన అక్క గదిలో ఉన్నాడేమో చూద్దాం పదండి. అవును లక్ష్మి, ముందు అక్క గదిలో వెతుకుదాం పద. ఆహా, ఈ రోజు పొద్దున్న లేవగానే ఎవరి మొహం చూసానో ఏంటో కానీ ఇలాంటి రోజు నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు హ్యాపీగా పడుకుని సాయంత్రం లేచినా ఎవ్వరూ అడిగేవారే లేరు. బాబు, ఏయ్, ఏం చేస్తున్నారు మీరంతా? ఆ? ఏంటి అందరూ నా గదిలోకి ఎందుకు వచ్చారు? ఇంతకీ ఏం వెతుకుతున్నారు? మీ మొహంలో కంగారేంటి? నీ మొహం చూడ్డానికి కాదులే అక్క, చిన్న పని మీద వచ్చాం. ఏయ్, ఏంట్రా పెద్ద చిన్న లేదా? రే కిరణ్, కాసేపు నోరు మూస్తావా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదు. అంటే నా టైం బాలేదనా మీ ఉద్దేశం? ఇప్పుడు అంత ప్రాబ్లం ఏమొచ్చిందని? వదినా, బాబు ఏమైనా ఇటు వచ్చాడా? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. అక్క, నువ్వు సరిగ్గా చూసావా? బాబు బయట ఎక్కడ కనిపించట్లేదు. ఆడుకుంటూ నీ గదిలోకి ఏమైనా వచ్చాడేమో. ఒకసారి చెక్ చేయవా ప్లీజ్? అసలు నా రూమ్లోకి ఎందుకు వస్తాడు హరి? బాబు ఆడుకోవడానికి ఈ ఇంట్లో ప్లేసే లేదా? కరెక్టే అక్క, నిన్ను చూస్తే బాబు క్షణం కూడా ఉండడు. నువ్వంటే వాడికి అంత భయం. ఏయ్ సింధు, ఓవర్గా మాట్లాడుతున్నావు. హరి, ఈ గదిలోకి ఏ బాబు రాలేదు. ఆ బాబు ఏమయ్యాడో కూడా నాకు తెలీదు. వదినా, నువ్వేమనుకోనంటే బాత్రూంలో చూడొచ్చు. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అబద్ధం చెప్తున్నానా? ఆహా, అయ్యో అలా అని కాదు వదినా. ఏది కాదు? ఆ? నేను పిల్లలు ఎత్తుకుపోయేదానిలా ఉన్నానా? ఆ బాబు ఏమయ్యాడో ఎక్కడున్నాడు నాకేం తెలుసు? చా, నువ్వు అసలు మనిషివా రాయివా అక్క? బాబు కనిపించట్లేదని బాధ కూడా లేదా నీకు? రేయ్, నిన్ను అక్క